ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడి నేనే చూసాను బాబు. అవ్వడానికి కూడా ఒప్పుకోలేదురా బాబు. ఏంట్రా ఏంటి ఫేస్లన్నీ దీనంగా పెట్టుకొని లోపల ఎవరి స్కెచ్ వాళ్ళు వేసుకుంటున్నారా? ఏమైంది? కింద చూడలేదా? ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురే చెప్తావు? ఎవరికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే అదిగో మీ మామయ్య గారు పిలుస్తున్నారు. అది నిజమో కదా లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను టైం వేస్ట్? మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పారా? రారా. ఆల్రెడీ వచ్చేశాడు. మీ వాడు పైకి అలాగుంటాడు గాని గట్టోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఎన్నాళ్ళని నమ్ముకుంటావురా? ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఇంతకీ ఉంచుతున్నావా తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిట్రా. స్పీడ్ ఉండాలిరా, స్పీడ్. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే ఇదే ఇదే. ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ జాస లేదు. పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు. పైగా మంచితనం అని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడాను కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేనట్టు గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? ఆయన మీరేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చూడలేదు చోటు ఖాళీ చేసి లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో